పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 17వ అధ్యాయము 12-13 వచనములు. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరముగా నిలవబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, క్రీస్తు సందేశాన్ని ఆలకించటానికి, క్రీస్తు సందేశాన్ని స్వీకరించటానికి ఈ సమయాన్ని వెచ్చించినటువంటి మీకు అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా దేవునికి స్తుతులను స్తోత్రములను సమర్పించుదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, పోయిన వారం మనందరము కూడా ఉపవాసములోని గొప్పతనము, ఉపవాసము వలన కలుగు ప్రయోజనాలు నేర్చుకున్నాం. ఈ రోజున ఈ తపస్సు కాలంలో ఈ ప్రార్థనలోని గొప్పతనాన్ని, ఎన్ని రకాలుగా ఈ తపస్సు కాలంలో మనము ప్రార్థన చేయొచ్చో నేర్చుకుందాం. ఎన్ని రకాల ప్రార్థనను దేవాతి దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారో గమనిద్దాం. తద్వారా ఈ తపస్సు కాలంలో నేను ఏ రకంగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడో అలాంటి ప్రార్థన చేయటానికి, ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ స్నేహితులారా. మొట్టమొదటిగా 1 సామువేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూసినట్లయితే, అన్నా ప్రార్థన. అన్నా ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉంది అంటే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె తన ఇంటి దగ్గర భోజన వసతులన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దేవాలయములకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. కన్నీటి ప్రార్థన, మోకరించి చేయు ప్రార్థన. ఈ తపస్సు కాలంలో కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. అన్న జీవితంలో అద్భుతము చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు? అలాంటి అద్భుతాలు నువ్వు చూడాలి అంటే మోకరించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. మన కన్నీటిని ఎదుటి వాళ్ళ దగ్గర పంచుకుంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళకు చెప్పినప్పుడు మనకు కొద్దిగా ఓదార్పుని ఇస్తారని చెప్పివేసి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి మన బాధనంతటిని వెళ్ళబుచ్చుకుంటాం. కానీ ఆ ఎదుటివారు నీ బాధనంతటిని విని కొద్దిసేపు నీ భుజాన్ని తట్టి, ఆ విన్నటువంటి వారు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నీ మాటలన్నిటినీ, నీ బాధనంతటిని నవ్వుకుంటూ చెప్పుకుంటారు. నీకు ప్రయోజనం ఉంటుందా? నీకు ఎలాంటి అద్భుతమేమైనా జరుగుతుందా? నీకు ఎలాంటి సహాయమేమైనా దొరుకుతుందా? కేవలము ఓదార్పు, పర్వాలేదులే మేమున్నాం అంటారే కానీ మిగిలిన దేనికి కూడా ముందుకు రారు. పైపెచ్చు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నీ బాధను, నీ యొక్క హృదయ వేదనను నవ్వుకుంటూ పంచుకుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే నీ యొక్క రహస్యమైనటువంటి కుటుంబ జీవితం, నీ గుట్టు నీవే బయటేసుకుంటూ ఉన్నావు. అన్న అలా చేయలేదు. అన్న మాటలు పడుతూ ఉంది, అన్న ఇబ్బందులు పడుతూ ఉంది. అయినప్పటికీ ఆమె యొక్క హృదయంలోని వేదనంతటిని దిగబట్టుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా? అందరికీ కూడా 90% వరకు నేను అనుకుంటాను మోకరించి ప్రార్థన చేయండి అంటే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళు వంగవు అంటూ ఉంటాం.
కానీ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఆ నడుము నొప్పి, మోకాల నొప్పులు అన్నీ కూడా మటుమాయమైపోతాయి అనే సత్యాన్ని మర్చిపోతున్నాం. శరీరాన్ని మనము ఎంతవరకు సుఖపెట్టాలనే చూస్తున్నాము, కానీ ఆ క్రీస్తు కోసము ఒక 5-10 నిమిషాలు మోకరించి కష్టమైనప్పటికీ యేసునాథ స్వామి 3 గంటల సేపు సిలువలో వేలాడబడ్డాడు. మరొక 3-4 గంటల సేపు ఆయన ఆ యొక్క కల్వరికి సిలువను మోస్తూ, కొరడా దెబ్బలు భరిస్తూ, అనేకమైనటువంటి మాటలను ఆయన పడుతూ, ముండ్ల కిరీటం నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని ఆయన ఓర్చుకుంటూ కల్వరికి ఎక్కాడు. అలాంటిది 5-10 నిమిషాలు నీవు నేను మోకరించి కన్నీటితో, హృదయ వేదనతో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ తపస్సు కాలంలో 2వ శుక్రవారం రోజున దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం మొదటిది, మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. అన్న మోకరించి కన్నీటితో దేవాలయంలో ప్రార్థన చేసింది. ఆమె బాధనంతటిని, ఆమె యొక్క అవమానాలను, ఆమె తరపున గేలి చేస్తున్నటువంటి వారందరినీ దేవాలయంలో దేవునికి సమర్పించుకుంది. ఎందుకు ప్రభువా నాకు ఈ మాటలు? నీవు నాకు ఒక కాయ కాసించినట్లయితే ఆ కాయను లేదా ఆ బిడ్డను నీకే సమర్పిస్తాను. ఈ నవ్వుల పాల నుండి నన్ను దూరం చేయవా, నాకు సంతాన భాగ్యమును దయచేయవా అని మోకరించి కన్నీటితో ప్రార్థన చేసింది అన్న. దానికి ఫలితమే సామువేలు. దేవుని ప్రియ బిడ్డలారా, నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి విశ్వసించి దేవుని సన్నిధిలో మోకరించి చెయ్యి పైకి లేపి ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు నీ ప్రార్థనను గమనించి, నీ ప్రార్థనను మెచ్చి, నీ జీవితంలో అద్భుతం, ఆశ్చర్య కార్యం చేస్తాడు అని ఈ యొక్క అన్న జీవితం మనకు నేర్పిస్తుంది. మోకరించడానికి ప్రయత్నం చేస్తావా? చెయ్యి పైకి లేపటానికి ప్రయత్నం చేస్తావా? కన్నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తావా? ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటివి క్రైస్తవ జీవితంలో. మోకరించటం, చేతులు పైకి లేపటం, 3వదిగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చటం. ఎప్పుడైతే ఈ 3 కూడా ఒకేసారి ముందుకు వస్తూ ఉంటాయో, ఒకేసారి మన జీవితంలో జరుగుతూ ఉంటాయో, అప్పుడు ఆయన మన కన్నీటిని చూస్తాడు. మన శరీరాన్ని నలగగొట్టుకోవటం, మోకరించడం వలన ఈ శరీరం బాధపడుతూ ఉంటుంది. మోకాలు నొప్పులు పుడతాయి, నడుములు నొప్పులు పుడతాయి, చేతులు పైకి లేపినప్పుడు చేతులు నొప్పులు పుడతాయి. ఈ బాధను చూసి దేవుడు మనల్ని కనికరించి అన్నాను ఏ విధంగా దీవించాడో నన్ను కూడా దీవిస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మొదటిది. రెండవదిగా మత్తయి సువిశేషం 4వ అధ్యాయము 1-3 వచనాలు, ఉపవాస ప్రార్థన. పోయిన వారం దాని గురించి నేర్చుకున్నాం, కానీ ఈ రోజున కొద్దిగా చూద్దాం. 2వ ప్రార్థన ఉపవాస ప్రార్థన. యేసునాథ స్వామి ఉపవాసము ఆచరించి, ఉపవాస ప్రార్థనలు చేసి సైతాన్ను జయించాడు. అందుకే దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచాయని మత్తయి సువిశేషం 4వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన ద్వారా నీవు నేను సైతాను శక్తులను జయించవచ్చు అనేది యేసునాథ స్వామి ఉపవాసము ఉండి ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో నీవు నేను సైతాను శక్తులను, సైతానును జయించవచ్చును అని యేసునాథ స్వామి నేర్పిస్తున్నాడు. 3వదిగా విన్నప ప్రార్థన లేదా విజ్ఞాపన ప్రార్థన. అబ్రహాము విన్నప ప్రార్థన లేదా విజ్ఞాపన ప్రార్థన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఎవరి తరపున? సొదొమ గొమొర్రా ప్రజల తరపున అబ్రహాము దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే అబ్రహాము సొదొమ గొమొర్రా తరపున దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆ ప్రదేశంలో లేదా ఆ గ్రామంలో, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ ఊరిని వదిలిపెడతావు కదా? వదిలిపెడతాను. ఒకవేళ 45 మంది ఉంటే వదిలిపెడతావు కదా? ఓకే, చూపించు నాకు. 40 మంది ఉంటే, ఈ విధముగా 50 దగ్గర నుంచి 5గురు దగ్గరకు ఒక్కరు ఉన్నా కూడా నేనేం చేస్తాను? ఆ గ్రామాన్ని నాశనము చేయకుండా వదిలిపెడతాను అని దేవుడు అబ్రహాముతో అంటున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, నీవు నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఆ దేవాతి దేవుని యొక్క హృదయాన్ని మనము ఏం చేయాలి? కనికరం కలిగినటువంటి హృదయము మన వైపునకు చూసే హృదయంగా మార్చాలి. మన విజ్ఞాపన అంత గొప్పగా ఉండాలి. కేవలము నా కోసం నేను ప్రార్థన చేయడమే కాదు, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడమే కాదు, ఇతరుల కోసం కూడా మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దానికి మరి ఒక చక్కటి ఉదాహరణ మరియ తల్లి. యోహాను సువిశేషం 2వ అధ్యాయంలో కనాను పల్లెలో విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తుంది? కుమారుని దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి ద్రాక్షారసం లేదయ్యా, నువ్వు చూడు. విజ్ఞాపన ప్రార్థన. ఎంతమంది మీ ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది గురువులకు కానీ, మఠవాసులకు కానీ, లేదా వాక్యంలో లేదా ప్రార్థనలో ఉన్నటువంటి బిడ్డలకు మా కోసం ప్రార్థన చేయండి అంటారు, మా ఈ సమస్య కోసం ప్రార్థన చేయండి అంటారు. ఎంతమంది మీ అలాంటి వారిని జ్ఞాపక పరుచుకొని దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థన చాలా గొప్పదైనటువంటి ప్రార్థన. అందుకే మరియ తల్లి ఎప్పుడు కూడా మనందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ మరియ తల్లి తోడు మనకు ఎప్పుడూ ఉంటుంది. ఆ మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా నీవు నేను ఆశీర్వాదాలు కూడా పొందుతున్నాం దేవుని దగ్గర నుంచి. ఇతరులు కూడా ఆశీర్వాదం పొందాలి అంటే నీవు నేను కూడా మోకరించి కన్నీటితో విజ్ఞాపన ప్రార్థన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. మూడవది, ఈ యొక్క తపస్సు కాలంలో నేర్చుకోవలసినటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. 4వదిగా కృతజ్ఞతా ప్రార్థన. లూకాసు విశేషము 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అంటారు. మిగిలిన 9 మంది ఆనందంతో సంతోషంగా పరిగెడతారు అర్చకుల దగ్గరికి. 10వ వాడు మాత్రము మధ్యలోనే శుద్ధిని పొందటాన్ని గమనించి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసి, నన్ను స్వస్థపరిచినది అర్చకులు కాదు, నేనెందుకు అర్చకుల దగ్గరికి వెళ్ళాలి అని యూటర్న్ తీసుకుంటున్నాడు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాడు. 16వ వచనం తెలియపరుస్తుంది, అప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞతలను తెలిపెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, మనము కృతజ్ఞత ప్రార్థన, మనము పొందుకున్నటువంటి ప్రతి మేలునకు కృతజ్ఞత ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు జీవించడానికి రోజునిచ్చాడు, 24 గంటలు ఇచ్చాడు. ప్రభువా, నూతన దినాన్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు. పని చేయటానికి వెళుతున్నప్పుడు, ప్రభువా నాకు శక్తిని ఇచ్చావు, ఈ పనిని విజయవంతం చేశాను, కృతజ్ఞత. 3 పూటల మనం భోజనం చేస్తున్నాం, ఆ భోజనము ముందు, భోజనం తర్వాత, ప్రభువా ఈ భోజనము 3 పూటలు నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞత. ఎంతోమంది 1 పూట తినేవాళ్ళు ఉన్నారు, కానీ నాకు మాత్రం 3 పూటల భోజనం ఇస్తున్నావు, కృతజ్ఞత. ప్రతి నిమిషము, ప్రతి ఆలోచన, ప్రతి నడకలో మనం దేవునికి ఏం సమర్పించాలి? కృతజ్ఞతలను సమర్పించాలి. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి అనేది మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఇది 4వ ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. 5వ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. అదే లూకా సువిశేషము 18వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములు బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. పశ్చాత్తాపముతో హృదయాన్ని బాదుకుంటూ, ప్రభువా నేను పాపం చేశానయ్యా, ప్రభువా నేను నీకు ద్రోహం చేశానయ్యా, ఈ పాపాత్మని ఇంకొకసారి అవకాశం ఇవ్వయ్యా. ఎప్పుడైతే ఒక్క అవకాశం కోసం మనము మన హృదయాన్ని బాదుకుంటూ, మన జీవితాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించుకుంటూ పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వస్తామో, దేవుడు ఆ సుంకరిని ఏ విధంగా క్షమించాడు,
సంతోషముతో ఆనందంతో వెళ్ళినది ఆ సుంకరియే కానీ పరిసయ్యుడు కాదు అని లూకా సువిశేషము 18వ అధ్యాయము 14వ వచనము తెలియపరుస్తుంది. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడినది, ఆనందంతో ఇంటికి వెళ్ళినది సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వస్తామో దేవుడు క్షమిస్తాడు. దానికి మరి ఒక చక్కటి ఉదాహరణ సంసోను ఏం చేస్తున్నాడు? తిరిగిందల్లా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే డెలీలా ద్వారా ఆయన మరి ఒప్పజెప్పబడుతున్నాడో ఫిలిస్టీయులకు, మందిరాల్లోనికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. 2 స్తంభాల మధ్యలో కట్టివేస్తున్నప్పుడు పశ్చాత్తాప హృదయంతో సంసోను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైపునకు చూస్తూ, దేవా ఇంకొక అవకాశం ఇవ్వయ్యా, నీవు నా దేవుడు అని నేను రుజువు చేస్తాను అంటున్నాడు. సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం. అప్పుడు దేవాతి దేవుడు సంసోనుకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇవ్వగానే మళ్ళొక్కసారి శక్తిని పొందుకొని ఆ 2 స్తంభాల మధ్య కట్టేసినటువంటి సంసోను బలాన్ని పొందుకొని ఒక్కసారిగా ఆ స్తంభాలను కదిపినప్పుడు ఆ యొక్క ప్రదేశం అంతా కూలిపోతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ మరణిస్తున్నారు, సంసోన్తో సహా. ప్రియ స్నేహితులారా, మనము అలాంటి దీన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థనలో మనము ఉండాలి. మరి ఒక ఉదాహరణ, కుడివైపునటువంటి ఉన్న దొంగ పశ్చాత్తాప ప్రార్థన. అయ్యా, నీ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హృదయపూర్వకముగా, పైపైన కాకుండా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని ఏడొప్పుకొని మళ్ళీ యథాప్రకారంగా జీవించే జీవితం మనకు ఈ తపస్కాలంలో వద్దు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకా ఎప్పుడు తపస్కాలంలో నిష్ఠగా ఉండి తపస్కాలం అయిపోగానే పాత జీవితాన్ని జీవించే బిడ్డలుగా ఎన్నాళ్ళు బ్రతుకుదాం? ఆలోచన చేద్దాం, పరివర్తనలోనికి వద్దాం, పశ్చాత్తాపంతో మనము దేవుణ్ణి మన్నింపును అడుగుదాం, మన జీవితాలను నూతనపరుచుకుందాం. ఒక రోజున ఆ ప్రభువుతో ఏకీభవిస్తూ ఆ ప్రభువు సన్నిధిలో ఉంటూ మనము ఆయన్ను కల్లారా చూద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, 6వదిగా నిరీక్షణ ప్రార్థన. వితంతువు యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక లూకా సువిశేషము 18వ అధ్యాయము 1-5 వచనాలు మనం తర్వాత చదివినట్లయితే చాలా క్లుప్తముగా వివరించబడుతుంది. ఒక వితంతువు న్యాయం కోసము రాజు దగ్గరకు వస్తుంది. అయ్యా, నాకు న్యాయం చేయి, ఈ రాజ్యంలో నన్ను అన్యాయం చేస్తున్నారు, నాకు న్యాయం చేయని పదే వేడుకుంటూ ఉంది. కానీ ఆ రాజు మాత్రము దేవుడికి భయపడడు, ప్రజలను లెక్క చేయడు. పదే అడగటం వలన 5వ వచనం సెలవిస్తుంది, ఆ రాజు ఆలోచనలు చేసి, ఈ వితంతువుకి నేను సహాయం చేస్తాను, ఎందుకంటే పదే ఈమె నన్ను వేడుకుంటుంది లేదా విసిగించుచున్నది, కాబట్టి ఈమెకు నేను న్యాయం చేస్తాను అని ఆ రాజు పలుకుతూ ఉన్నాడు. మనము ఈ యొక్క నిరీక్షణలో పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టు విడవకుండా మనము ప్రార్థన చేయాలి. అందుకే నిరీక్షణలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు పదే ఆయన్ని, యేసునాథ స్వామిని మనము విసిగించాలి. బిడ్డల్ని చూడండి, తల్లుల్ని ఎంత విసిగిస్తూ ఉంటారు. ఎంత కసిరించుకున్నా మళ్ళీ ఆ బిడ్డడు అమ్మ కొంగే పట్టుకొని నాకు ఇది కావాలి అని మారం చేస్తూ ఉంటాడు. లేదా కింద పడి దొల్లాడుతూ పదే అడిగిందే అడుగుతూ ఏం చేస్తాడు? బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. తల్లి ఎంత విసిగించుకున్నా బిడ్డడు మాత్రము తల్లిని ఆ బిడ్డడు పొందుకునేది దొరికేంత వరకు విడిచిపెట్టాడు. ఈ వితంతువు జీవితంలో కూడా దేవుని ప్రియబిడ్డలారా, రాజు ద్వారా నాకు న్యాయం జరగాలి, నేను అన్యాయం అయిపోతున్నాను, నేను ఒక్కదానినే ఉన్నాను, నా భర్త చనిపోయాడు, ఇక నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? నీవే అంటూ పదే విసిగించటం వలన దేవునికి భయపడినటువంటి వ్యక్తి, మానవులను లెక్క చేయనటువంటి వ్యక్తి ఆ తల్లి యొక్క, ఆ వితంతువు యొక్క గోడును ఆలకించి ఆయన ఒక మెట్టు దిగి ఆమెకు న్యాయం చేస్తున్నాడు. అలాంటిది నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు కావలసినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రసాదించిన దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి ఎంత విసిగించాలి? తల్లి బిడ్డడు ఎంత విసిగించుకున్నా లేదా చీదరించుకున్నా, బిడ్డడు ఎంత మారం చేసినా మళ్ళీ హక్కున చేర్చుకుంటుంది. అదే మాదిరి నేను ఆ యేసునాథ స్వామిని విసిగించే ప్రార్థన చేస్తున్నామా? పట్టుదలతో ఆయన్ని అడుగుతున్నామా? నిరీక్షిస్తున్నామా? అడిగి నాకెందుకు ఇవ్వవు
అని నీవు గనక పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పగా ఒక మెట్టు దిగి నీకోసం నా కోసం మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలను అందించడానికి ముందుకు వస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ దగ్గర దాదాపు ఒక 6-7 ప్రార్థనలను తపస్సు కాలంలో ఎలా చేయాలో నేర్పించాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 6-7 1-2 మనము పట్టుకుందాం. ఈ 1-2 ద్వారా నీవు నేను దేవునికి దగ్గర కావటానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా మోకరించి చేతులను పైకి లేపి కన్నీటితో ప్రార్థన చేసే ఒక గుణాన్ని మనం అలవాటు చేసుకుందాం. యేసు ప్రభువుకి మోకరించి ప్రార్థన చేసే బిడ్డలు, చేతులు లేపి ప్రార్థన చేసే బిడ్డలు, కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలు అంటే చాలా ఇష్టం. ఆయన మన కన్నీటిని అరసీసాలో భద్రపరుచుకొని జ్ఞాపకపరుచుకునే దేవుడు. అందుకే కన్నీటి ప్రార్థనలతో ఆయన దగ్గరకు మనము చేరాలి. ఎంతమంది మనము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాం. ఏదో ఒక మొక్కుబడిగా ఒక రిట్రీట్కి వెళ్ళినప్పుడు, లేదా ఒక ప్రార్థనా కూటానికి వెళ్ళినప్పుడు, ఒక ఆరాధనకి వెళ్ళినప్పుడు 4 కన్నీళ్ళు బొట్లు రాల్చామా, వచ్చామా, ప్రార్థన బాగుంది అని మళ్ళీ పాత జీవితం జీవిస్తున్నామా? కాదు. ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు ఆ దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నటువంటి వాక్యోపదేశం ద్వారా ఆ యొక్క నడి పూజలో ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని పైకి లేపుతూ ఉన్నప్పుడు రక్తాన్ని చిందించడం, శరీరాన్ని నలగొట్టడం, దాన్ని జ్ఞాపకపరుచుకొని మనము ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు, మోకరించినప్పుడు, చేయి పైకి లేపినప్పుడు ఆయన మన వైపునకు చూస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఉపవాసంలో అంత పట్టుదల ఉంటుంది. రెండవది, ఉపవాసము శరీరాన్ని నలగొట్టుతుంది, ఆకలి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆకలిని మనం మర్చిపోవాలంటే ఆయన సన్నిధిలోనికి మనం రావాలి. అప్పుడే నీవు నేను ఏమవుతామంట? దేవునికి ఇష్టమైన బిడ్డలము అవుతూ ఉంటాం. మార్తా మరియమ్మ జీవితంలో మరియమ్మ అంటే దేవునికి ఇష్టముగా మరి ఉంటూ ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? ఆయన దగ్గరలో కూర్చొని వాక్యం వింటూ ఉంది. కయీను ఆబేలులో ఆబేలు అంటే దేవునికి ఇష్టము, ఎందుకంటే ఆయన స్వచ్ఛమైనటువంటి కానుక దేవునికి సమర్పించాడు. మరి నీవు నేను ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలంటే, ఆయనకు దగ్గరగా ఉండాలి అంటే ఈ 6-7 ప్రార్థనల్లో ఎలాంటి ప్రార్థనతో ఆయనకు దగ్గర కావాలనుకుంటున్నావు? ఆలోచన చేసుకుందాం. ఈ తపస్సు కాలంలో అలాంటి ప్రార్థనలో మనం ఎదగటానికి, ఆ దేవాతి దేవుని శక్తిని, ఆత్మబలాన్ని పొందుకోవటానికి ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన దేవా, ఈ తపస్సు కాలంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించావు. కన్నీటి ప్రార్థన, మోకరించి ప్రార్థన, చేతులు పైకి లేపి ప్రార్థన, ప్రభువా ఉపవాస ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, పట్టుదలతో నిరీక్షిస్తూ ప్రార్థన, ఈ విధముగా నా తండ్రి ఈ తపస్సు కాలంలో నీకు దగ్గర కావటానికి ఇన్ని రకాల ప్రార్థనలతో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువా, మేమందరము కూడా మోకరించి కన్నీటితో చేతులు పైకి లేపి ఉపవాసాన్ని ఆచరిస్తూ పశ్చాత్తాప ప్రార్థనతో, విజ్ఞాపన ప్రార్థనలతో నీ సన్నిధికి వచ్చే కృపను మాకు దయచేయి. ప్రభువా, ఇతరుల కోసము ప్రార్థించే ప్రార్థన వీరులుగా మమ్మల్ని మలచు. ప్రభువా, ఇదిగో నా తండ్రి, మేమందరము కూడా నాయన పాపంలో మేము పడిపోతూ ఉన్నాం. ఆ పశ్చాత్తాపముతో మా పాపములన్నిటినీ క్షమించటానికి నా తండ్రి, సుంకరి ఏ విధంగా నా తండ్రి హృదయాన్ని బాదుకుంటూ నీ వైపునకు చూడటానికి అర్హత లేదు అన్నాడు, మేము కూడా ఈ రోజున నా తండ్రి ఈ పాప జీవితంలో జీవిస్తున్న మాకు నాయనా నిన్ను చూసే భాగ్యము మాకు లేదు. అయినప్పటికీ ప్రభువా, నీవు మా వైపునకు చూచి మా పాపములను తొలగించి నీ వెలుగుతో మమ్మల్ని నింపు. ప్రభువా, ప్రార్థన పట్టుదలతో చేర్చే ప్రార్థనగా మా ప్రార్థనలు తయారు చేయి. అలాంటి శక్తిని, అలాంటి ప్రార్థనలను నాయన మాకు అందించు. తద్వారా మేమందరము నీ సన్నిధిలో ఉంటూ, నీకు దగ్గరగా ఉంటూ, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము మా అందరికీ ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.